హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సౌత్ ఇండియన్స్కి అన్నం లేకపోతే అసలు ఫుడ్ తిన్నట్టే అనిపించదు కదా. అలా అని వైట్ రైస్ మాత్రమే తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకోసం మనం ఈ మధ్య బ్రౌన్ రైస్ అని మిల్లెట్స్ అని బాగానే అలవాటు చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మిల్లెట్స్లో ఒక రకమైన కొర్రలతో పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. చాలా టేస్టీగా ఉంది. వీటిలో ఉన్న పోషకాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, ఈ మధ్య అందరికీ తెలిసిన విషయమే. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను 3/4 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసి 6 to 8 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి. అట్లీస్ట్ మీకు టైం లేదు అంటే 4 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. మనం మామూలుగా పలావ్లోకి ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటామో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఆలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నాను పలావ్. సో కుక్కర్ పెట్టుకొని నేను నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. అందులో ఈ హోల్ గరం మసాలా, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూరగాయలు మగ్గేలోపు ఆల్రెడీ నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదా, ఒకసారి అవి కడిగేసి వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయల్లోనే కాస్త ఉప్పు వేసి ఈ కడిగి పెట్టుకున్న కొర్రల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనే తరిగిన పుదీనా అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసి కావలసినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. నేను 3/4 గ్లాసు కొర్రలు తీసుకున్నాను కదా, 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. అలాగే మీకు కావాలంటే కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేశాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 విజిల్స్ వచ్చాయి. అలాగే మనకి ప్రెషర్ కూడా పోయింది. సో ఉడికిపోయిన కొర్రల పలావ్ని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా. సో టోటల్గా వాటర్ అయితే ఏమీ లేవు, మంచిగా ఉడికిపోయింది. అడుగంటలేదు, వాటర్ కూడా లేవు, కొంచెం పలుకు కూడా లేకుండా మొత్తం చక్కగా ఉడికిపోయింది. సో ఇంతేనండి, కొర్రల పలావ్ చేసుకోవడం చాలా ఈజీ. దీన్ని నార్మల్గా పప్పు ఏ కర్రీస్తో పెరుగుతో అయినా తినచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.